కాకినాడ జిల్లా పరిషత్ సమావేశం రసభాసగా మారింది. కూటమి ఎమ్మెల్యేలు, వైసీపీ, జెడ్పీటీసీల మధ్య వాగ్వాదం జరిగింది. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాలిచ్చిందని వైసీపీ, జెడ్పీటీసీలు అన్నారు. అయితే ఇళ్ల పట్టాల్లో స్కామ్ జరిగిందని కూటమి ఎమ్మెల్యేలు కౌంటర్ ఇచ్చారు. స్కామ్ పై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్నారు. అప్పటి కలెక్టర్పై మురళీకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు కూటమి ఎమ్మెల్యేలు, వైసీపీ, జెడ్పీటీసీల మధ్య వాగ్వాదంతో సమావేశంలో కాసేపు గందరగోళం ఏర్పడింది. జరిగిందండి, శుభ్రంగా 396 ఎకరాల లక్ష మంది చచ్చిపోయే విధంగా కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 1,00,000 మంది ప్రజలు చచ్చిపోతారనమాట. ఎప్పుడు 6 నెలలు సబ్మెరీన్ లో ఉండే ల్యాండ్స్ మీరు ఇచ్చారు పట్టాలు. అంటే 1,00,000 మందికి టోటల్ స్కామ్. ఒక ఎకరానికి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రైతులు కొట్టేశారు. ఇవాళ ఏదో మాట్లాడతారు. ఎంక్వైరీ జరిగిందండి, జరిగింది. అందరిలోనే చర్యలు ఉన్నాయి. 1,146 కోట్లు స్కామ్ ఇది. పేరు శుభ్రంగా 396 ఎకరాల భూములు 1,00,000 మంది చచ్చిపోయే విధంగా కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 1,00,000 మంది ప్రజలు చచ్చిపోతారనమాట. ఎప్పుడు 6 నెలలు సబ్మెరీన్ లో ఉండే ల్యాండ్స్ మీరు ఇచ్చారు పట్టాలు. అంటే 1,00,000 మందికి జరిగింది. అప్పటి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో మురళీధర్ రెడ్డి చర్యలు తీసుకోమని రికమెండ్ చేసింది. ఇంకా యాక్షన్ తీసుకోండి అంటారండి. కొంతమంది అధికారులు చెప్పారు, రాజకీయ నాయకులు చెప్పింది. విజిలెన్స్ 11